తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మో, రేపెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావ్? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో, నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది. పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఎత్తామండి. లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందు రండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూర్య చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి, చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేనున్నాను కదా. సరే వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మన మళ్ళీ ఏంట్రా రెండు నీకైనా ఒకటివి వాళ్ళకి రా, మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు, బానే ఉంది కానీ మన అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో, దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. రే మీరిద్దరు, వీళ్ళిద్దరిది అర్జెంట్గా లాగండి రా. రండి. నేను రాను, నేను రాను. అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు, మన వరాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా, నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా వేసారా? వద్దు, అదే తగ్గిపోద్దులా అంటుంది. అలా వదిలేయకూడదు అత్త, చూసి మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం అత్తో. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగన్నా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్తా, నేను తీసుకెళ్తాను కదా. రావే, ఏంటి అలా పందులో పడుతున్నావు? లేగా. సూది మంది వేసుకోవే, తొందరగా తగ్గిపోద్ది. ఎరా, ఇలా తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ముందు సూది రావే, మంది రా, రా. వెళ్ళరా. రావే, రా. నువ్వు పోతా మళ్ళీ. రావే, రా. ఎక్కడ పడిపోతావే? ఏంటి, నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్తావే నువ్వు? రావే, రా. పోతా మళ్ళీ. బ్లడ్ డొనేట్ చేస్తే నీకే మంచిది. నన్ను కొడతావేంటి? వచ్చిందిరా ఇది. దాన్ని లేపండి, దీన్ని పడుకోబెట్టండి రా. ఎక్కడికి పారిపోతావు? పడుకోండి రా, పడుకోండి. ఏం తింటున్నావు? ఎంత పలిసావు? ఆని కొడతావు, పడుకో. పడుకోవే, పడుకో. డాక్టర్ పడుకోండి డాక్టర్. ఏం డాక్టర్? డాక్టర్, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. 1 కాదు 2 కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. వర ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. సార్ పండేదవా, భయపెట్టే చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసావు? ఏంట్రా, ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఈడికి ఇలా కాదు. అమ్మా రక్తం తీసుకొని రాలేదు. పంటదా నాతో పెట్టుకుంటా
నేను అంత చూస్తాను అత్త. జుట్టు పట్టుకున్నాడు వీడు. వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. చాలే నోర్మి, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించాను. అమ్మా, నిన్ను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు. అంత కోపం తగ్గకపోతే కొట్టు. అంతేకాని ఈ ఏదో ముందు మాత్రం నన్ను ఏమనొద్దు. ఇంకా నీ మొహానికి పరువు ఒకటి తక్కువైంది. ఒరేయ్, ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది నా అత్త. మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను ఏదో పదే, పద. పోవే, దిక్కు పో, మాలిందానా అని. పండమాటం వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాన్ని దెబ్బతీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. ఏంటి అది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో. ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూరిగాడి గురించే మ్యాటర్ అంతా. సూరిగాడు అంటావేనే, చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూరిగాడు సూరిగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా తర్వాత. రేయ్ సూరిగా, సూరిగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా? నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి, మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టవేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. బాగా ఏం చేస్తావో ఏమో. వదలమ్మా, రేయ్. అరే, కళ్ళు కూర్చో ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నావేంటి? సేయ్, ఏమయ్యో, ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆహా, ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. ఆ, నువ్వుకి వెళ్తావమ్మా? అవునన్నా, బాగుందమ్మా బాగున్నాడన్న కళ్ళు. నా బంగారు ఆ, కర్మ. ఏమయ్యో, నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది, వినపడుతుందా నీకు? పడిందే ఊరంతా ఆ, ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసేయ్. శుభ్రంగా కాపురం చేసుకో. ఆ, లేదు, పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? అబ్బబ్బబ్బా, అడ్డంటే ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతా. అబ్బా, నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్, నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా, వెళ్ళరా వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లేవే, పద, లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను, దొంగ మొహం దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవసంత అని యదవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి.
వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతిలాగా గెంతావంట? ఆ సూరిగారు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా ఇది అమ్మకి చిన్న చెప్పొద్దా? పిల్లేటమ్మా, దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. సచిగా నీకు విషయం తెలుసా? ఏట్రది? మన ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోబోతుందిరా. కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు? అబ్బే అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మూగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిరిగి ఊరుకుంటాడా? ఎంత కూరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసేస్తా. తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారది. నిన్ను కొడితే నేను కొట్టినరా? నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. కరెక్ట్ రా. లేదు వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. వినవే, ఏమైంది రేడికి? ఒకసారి చెప్పేది రా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటంకుల్ ఈ జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకుల్? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా తప్పైంది అయ్యా, అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు, అయ్యగారు అయ్యగారు వద్దయ్యా, అయ్యా 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 వెళ్ళాలయ్యా, అయ్యా అయ్యా దండం పెడతాను వదిలేండి అయ్యా, అయ్యా అయ్యా క్షమించండి అయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మా. ఏరా నానా బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండ్రా. జరగరా బాబు, అర్జెంటు. అమ్మయ్యా. ఏంట్రా బాబు మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి, టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. అమ్మయ్య. ఆహా ఎంత బాగా ఆరేసింది. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. అత్తోయ్, ఏట్రా సూరి ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చానత్త. లోపల వరుందా? ఉంది. వరా వసే వరా. ఏంటి నాకేం చూడాలనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకు అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడం ఏంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావే. వసే వరా వసే వరా. ఒరే సూరి ఏమనుకో మాకురా, అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా, ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరి అంత తొందరపడి చేసి తొప్పలని నూడిపోతే ఈ ఒళ్ళొచ్చి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏతవా. రే కమ్మిర్చికి పైకి ఎక్కరా,
ఈ ఆదవాళ్ళకి మధ్య ఇప్పుడు ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి కానివ్వండి. అయ్యా నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, ఈ 7 పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా ఏంటి నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావా? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా ఆగు. పూత పడలేదు. ఎక్కడికి ఈ వెళ్తావు? పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. ఈ చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏ సూరి ఎలా రా. సరేనమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి. సూర్య ఏంటి నేను చెప్పేది వింటున్నావా? వింటున్నానే. రే నీ అబ్బరే, మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా. తూని అయ్యా, 2 రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు? 4 గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు దొబ్బించుకోవడం? ఇక్కడ ఏం తక్కువైందిరా? కిక్కు తక్కువేంది మావా. ఏం కిక్కరా? పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు. అర్థం అక్కడ చేసుకోరా. పాములు ఉంటాయమ్మా. అది కూడా ఫీలే మావా. వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు. మామా 2 పెగ్గులు వేస్తే వచ్చి కిక్కు కన్నా 2 కళ్ళతో చూస్తే పల్లపచ్చు అందాలి. మరీ మొత్తం ఇస్తాయిరా. ఆపేరా రే, ప్రస్తుతానికి దుకాణం మూసేయండి, రేపు చూద్దాం. మూసేదే లేదు నీ అబ్బా. నిన్న అసలు ఏంటి వరా? ఏంటే తప్పించుకుని తిరుగుతున్నావు? కొంచెం నేను చెప్పేది వినవే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది కాదే వరా, కొంచెం నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను. ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు వరా నువ్వు? ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నాతో కలవడానికి ప్రయత్నించకు. అసలు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. వరా వదులు. ముందువే. ఏంటే నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు? సర్లేవే, మళ్ళీ మొదలు పెడదాం. ఏంటి సూరిగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు. ఏంటి అంత కోపం? పాపమే, ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు. దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు. నేను సరదాగా ఉన్నంత వరకేనే, మితిమీరితే ఇలాగే ఉంటుంది. రండి ఆట మొదలెడదాం. నీ బావు బాగా సంపాదించాడురా. ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా. ఒక్కటి మాత్రం నిజం మామ, పల్లెటూరు అందాలే వేర్రా. ఆగరా, వెళ్దాం పదరా. రే నడవరా. ఒక్క నిమిషమా. నడువు బే. ఒకసారి రండి మావా. ఏమైందిరా? ఆస్తి అక్కడ కూడా ఉంది మావా. ఆస్తి ఏముందిరా? చాలరా ఒకసారి. రే ఏంట్రా? ఏ ఫిగర్ మావా, సూపర్ రా. ఏది ఇవ్వరా మామ, చూస్తా. సార్ చాలరా. రే ఊరుకోండ్రా బాబు, ఇది అసలే పల్లెటూరు. ఎవరైనా విన్నారనుకో కొంపలు అంటుకుంటాయి. లేదురా, జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి. అవునరా, ఒక్కసారి రా మావా ప్లీజ్. వద్దురా బాబు, మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా. నమస్తే అయ్యా. నమస్తే. ఎప్పుడు వచ్చారయ్యా? 2 రోజులైంది. ఉంటానయ్యా. సరే. ఆడిని చూసారా? చూసా. ఆడికో చేయలేదు చూసారా? అవును. ఆడు చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మా నాన్న. నాన్న ఎందుకు? నీలాగే తెంగరాశాలు వేసాడు, అందుకనే చేయి తీసేశాడు. ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా? మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా. పదండి. పదరా పదరా. రే ఏంట్రా? నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా.
ఏమైందిరా? ఏంటి ఈడి గోల? ఏంటి గోల? వీడి కొల్లి బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు ఎదవా. రే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈడి పరిస్థితి? అయినా పర్లేదు మావా, నాకు అది కావాలి. నీ అబ్బా. అరే మామ, చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మావా, కరెక్ట్ చెప్పు. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉండాలంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మేయండిరా, దండం పెడతాను రా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. నాకంటే నీకే సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సారీ. మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సారీ, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు వెళ్ళు నచ్చ సూరి. చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, వెళ్ళు. ఆడికి భయపడేదేంట్రా? ఏంటి ఆడికి భయపడేది? రే నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, వస్తున్నాను. ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము. 2 రోజులు ఆగొస్తాము, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడెప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మయ్యా, ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో. రాయ్ సుబ్బి, రాయ్ బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావు తెలిసి కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా? ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో లెక్క తగ్గింది. తీ 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 అది. ఒక్క నిమిషం. రాయ్ మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఇవ్వండిరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాయ్ ఇచ్చానా? ఇవాళ నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోలతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు.
కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానే రా. ఇది ఉంది కదరా. సూరి, నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడున్నావు? 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 ఎక్కడ పోయిందిరా? వెతకండి రా దాన్ని. అక్కడుందిరా. నన్నే కొడతావే? హలో హలో అంకుల్. రాజా? రాజా రాజాకేమైంది? మీరు త్వరగా రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా?
రాజా రాజా బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా ఏమైంది బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా చెప్పరేరా బిడ్డా లెగరా రే రాజా లెగరా ఏమైంది అరే చెప్పరేంట్రా చెప్పండ్రా ఏమైందిరా మేము ఎక్కడికి కూర్చున్నా వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది. ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు. సరేనయ్యా. ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా, కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదయ్యా. చిన్నపిల్లయ్యా నన్ను వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అది అమ్మాయికి రాలయ్యా, ఈ హత్య అది చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తారు? అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? అరే దాన్ని ఎక్కడ దాచారు మీరైనా చెప్పండి రా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొలం మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే. నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. ఒక్క ప్లేట్ ఇడ్లీ రెండు పూరి. అలాగే పూరి అంట. అదే ముందు దానికి పెట్టరా. దానికి బాగా తినవే, బాగా తిను. మొహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినా. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. కర్మరా బాబు. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? డబ్బులు ఎవరో కొట్టాడు. పోరిని గడ వదిలే. ఇదిగో అమ్మా వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారు? పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది. వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా. రా వెళ్దాం. సరేనే. ఎక్కడికి? నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా.